ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతుంది ఈ కొత్త సంవత్సరంలో. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటున్నారా? మనం పిఎఫ్, మనందరికీ పిఎఫ్ ఉంటుంది. ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి పిఎఫ్ ఉంటుంది. ఈ పిఎఫ్ని మనం విత్డ్రా చేసుకోవాలంటే కనీసం వారం నుంచి కొన్ని రోజులు పట్టొచ్చు, లేదా 2 వారాలు పట్టొచ్చు. కనీసం ఒక 15 రోజులు అయితే గ్యారెంటీగా పడుతుంది. ముందుగా ఆన్లైన్లో క్లెయిమ్ అప్లై చేయాలి, అది అప్రూవ్ అవ్వాలి. అప్రూవ్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఇది ప్రాసెస్ జనరల్గా. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకొస్తుంది. ఏంటంటే మనం ఏటీఎంల నుంచే, మనకి అందుబాటులో ఉన్నటువంటి ఏటీఎంల నుంచే మనం మన పిఎఫ్ని డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవచ్చు. అది ఏం చేయాలంటే, దానికన్నా ముందు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మన పిఎఫ్ అకౌంట్ని ఆధార్కి అలాగే మన బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలి. కంపల్సరీగా ఈ 2 లింక్ చేసుకోవాలి. మన పిఎఫ్ అకౌంట్ని ఆధార్కి ప్లస్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలు అనేవి మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ అంటే జనవరి నెలాఖరికి రానున్నట్లు సమాచారం అయితే ఉంది. ఒక్కసారి కానీ ఇది కానీ అందుబాటులోకి వస్తే దేశంలో దాదాపు కోట్ల మంది పెన్షన్, ఎవరైతే పిఎఫ్ చందాదారులు ఉంటారో వాళ్ళందరికీ మంచి బెనిఫిట్ ఉంటుంది. అయితే మనం పిఎఫ్ మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా అంటే అలా ఏం లేదండి. దీనికి కొంత లిమిటేషన్, గవర్నమెంట్ అనేది కొంత లిమిటేషన్, ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవడానికి కొంత లిమిటేషన్ అయితే ఉంటుంది. అయితే ఏటీఎం నుంచేనా అంటే ఏటీఎం నుంచి కాదు, యూపీఐ నుంచి కూడా, గూగుల్ పే నుంచి చేసుకోవచ్చు, ఫోన్పే నుంచి చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే యూపీఐ ద్వారా మనం విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకి నెలాఖరికి పూర్తిగా దీనికి ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎస్ఓపి ఏదైతే ఉందో నెలాఖరికి అనేది సిద్ధం చేసి మనకి రిలీజ్ చేస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసుకోండి. కాకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఈ అంటే ఈ డబ్బులు ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాల్సినటువంటి డబ్బులు దేనికి మనకి హెల్త్ అవసరాలకు అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ పిల్లల ఫీజులకు అయి ఉండొచ్చు, లేదంటే మన ఇల్లు కట్టుకోవడానికి ఎమర్జెన్సీగా కొంచెం ఫండ్ తగ్గిపోయి ఉండొచ్చు. ఇలాంటి అవసరాల కోసం మనం ఏటీఎం నుంచి డైరెక్ట్గా పిఎఫ్ డబ్బుల్ని లిమిటేషన్ అనేది పెడతారు. ఆ లిమిటేషన్ బేస్ చేసుకొని మనం పిఎఫ్ డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఏటీఎంల నుంచే కాదు, చెప్పే కదా, యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా కూడా మనం పిఎఫ్ డబ్బులు అనేది విత్డ్రా చేసుకోవచ్చు. దానికన్నా ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటి, మీ పిఎఫ్ అకౌంట్ని బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింక్ చేయండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.